నిజాలు చెప్పే బిఎన్బి టీవీకి స్వాగతం. ఈ రోజున వార్తల విశేషాలు ఏంటంటే, వైసీపీకి ఓటమి భయం ఎక్కువయింది. ఎందుకు ఈ మాట నా నోట అంటే, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈవేళ చంద్రబాబు నాయుడిని బెయిల్ రద్దు చేయాలి అంటూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేస్తే ఈవేళ వాయిదా వచ్చింది. చంద్రబాబు నాయుడు తరపు లాయరు ఒక పక్క, జగన్మోహన్ రెడ్డి తరపు లాయరు మరో పక్క వాదోపవాదాలు సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జీలు విన్నారు. చంద్రబాబు మేమే గెలుస్తాం, మేమే గెలిచేది, మీ అందరూ అంతు చూస్తా, మీ తాట తీస్తా అని చంద్రబాబు నాయుడు అందరినీ బెదిరిస్తున్నాడు అని చెప్పి వైసీపీ తాలూకా ప్రభుత్వం తాలూకా లాయరు పిటిషన్లో కోర్టులో వాదించారు, పిటిషన్ ఇచ్చి వాదించారు. అయితే చంద్రబాబు నాయుడు తరపు లాయరు బెయిల్ రద్దు చేయడానికి వీల్లేదు, హైకోర్టులో 53 రోజులు అన్ని తరహాలుగా చెక్ చేసి అన్ని రకాలుగా వాదోపవాదాలు విని ఇందులో ఏమీ లేదు, బెయిల్ ఇవ్వచ్చు, చంద్రబాబు నాయుడు ఎవరిని బెదిరించే సెక్షన్ లేదు కాబట్టి బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పి బెయిల్ మంజూరు చేశారు. తాత్కాలికం బెయిల్ పర్మనెంట్ బెయిల్ మంజూరు చేశారు. అయితే ఇటు వైసీపీకి ఎందుకు తొందర, ఏదేమన్నా కానీ వాదోపవాదనలు విని సుప్రీంకోర్టు మళ్ళా వాయిదా వేసింది. ఏప్రిల్ 16న మళ్ళా వాయిదా వింటాము, పిటిషన్ మీ వ్యవహారం విని అప్పుడు ఇంకా ఏమైనా అనుమానం వస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేస్తాం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందంట. అయితే చంద్రబాబు నాయుడు తరపు లాయర్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరపు లాయర్, అయ్యా ఈ కేసులో ఏమైనా పసలేదు, కావాలని కేవలం ఉద్దేశపూర్వకంగా పెట్టారు కానీ ఈ కేసు ఏమీ లేదు అని హైకోర్టులో ఆల్రెడీ నిర్ధారణ అయిపోయింది, అందుకే బెయిల్ ఇచ్చారు, సాధ్యమైనంత వరకు అందరు అధికారుల్ని ప్రశ్నించారు అని చెప్పి చెప్పింది చెప్పకుండా చెప్పారంట టీడీపీ తరపు లాయర్. మరి ఎవరి మాట ఏమిటో, ఎవరి ఘనత ఏమిటో చూడాలి. టీడీపీ గెలుస్తాదని ధీమాతో టీడీపీ ఉన్నదని వైసీపీ తరపు లాయరే చెప్పడం గమనార్హం. ఇక్కడ న్యాయం ధర్మం ఎవరి పని వారు చేసుకొని వెళ్ళిపోతారు, చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుందని ఎప్పుడూ చెప్పిన నానుడు ఉంది. ఎవరు చెప్పినా చెప్పకపోయినా చట్టంకి ఏది కరెక్ట్ అంటే అది చేస్తుంది, అంతేగాని కోర్టు నీ ఇష్టం వచ్చినట్టు నా ఇష్టం వచ్చినట్టు చెయ్యదు. సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం మీరు చెప్పింది వింటుంది, కానీ తన నిర్ణయం తను తీసుకుంటుంది. అదే సుప్రీంకోర్టు చేసేది. మామూలు లోకల్ కోర్టులకిను సుప్రీంకోర్టుకి కొంచెం వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసం ఏంటంటే మనం చెప్పిందల్లా విని తనకు తోచిన న్యాయం ధర్మం అనేది ఏది ఉందో తను చేస్తుంది అనేది
ఇక్కడ నిజం. ఎవరు ఎంతగా పాకులాడినా జరిగేది జరక్క మానదు అనేదే ఇక్కడ వాస్తవం. దయచేసి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, లైక్ చేసుకోండి, వాచ్ చేయండి మీ ఛానల్, మీ బిఎన్బి ఛానల్. థ్యాంక్ యూ.